ఒంట్లో కాస్త ఓపిక తగ్గినప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటానన్నమాట. ఏంటి అంటే మామిడికాయ పులిహోర చేస్తున్నా ఈరోజు. అసలైతే తురిమి చేస్తాను ఎప్పుడు చేసినా. ఈ రోజు ఏంటి అంటే మామిడికాయ మిక్సీ పట్టేసి చేసేస్తున్నా పులిహోర. మామిడికాయ మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పిచ్చగా పట్టేశాను. ఆ పట్టిన పేస్ట్ పక్కన పెట్టి అన్నం కూడా ఆరబెట్టేశాను. నేను ఏదన్నా చేయాలి అంటే ముందే వేసేవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు అసలే మతిమరుపు ఎక్కువ. ఏ ఒక్కటి అయిపోయినా మళ్ళీ టేస్ట్ మారిపోద్దేమో బాగుండదేమో అని. పులిహోరలోకి నేను ఏమేమి వేసానంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా తాలింపులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ వేసినవన్నీ ఎర్రగా బుర్రగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇందాక మామిడికాయ మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసా. మామిడికాయ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. అలా అని పచ్చిది కలిపినా కొంచెం పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది. జస్ట్ అలా వేసి తీసేయాలి. మనం ఏ పులిహోర చేసినా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులిహోర. అన్నం వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేయకూడదు అంటారు కదా, అన్నం ఆరిన తర్వాత సాల్ట్ వేసాను. అది వీడియోలో చూపించలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండేది. ఇంట్లో లేదు, నేను వేయలేదు. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం? ఇందాక చెప్పాను కదా కాస్త నీరసంగా ఉందని. ఇంట్లో పూజ మా వారు చేశారు ఈరోజు. నాకంటే కూడా మా వారే చాలా బాగా చేస్తారు పూజ. కాకపోతే ఈరోజు పూజలో చిన్న మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటో కామెంట్ చేయండి చూద్దాం.